నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను పద్మ నందిగామలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1200 ఎకరాల భూమి ఇవ్వగా అందులోని 785 ఎకరాలు ఆలయానికి సేవలందించే వివిధ వృత్తుల వారికి ఇనాంగా అప్పగించారు. మిగిలిన 400 ఎకరాలు ఆలయానికి ఉన్నాయి. ఈ భూములు సుదీర్ఘకాలంగా అక్రమార్కులు ఆక్రమించి అమ్ముకుంటున్న వైనంపై ఇటీవల పలు కథనాలు కూడా వచ్చాయి. ఆక్రమణలు పోను ప్రస్తుతం 262.2 ఎకరాలు ఉండగా ఇందులో సుమారు 20 ఎకరాలు నందిగామ పట్టణంలో అంతర్భాగమయ్యాయి. వీటి విలువ కనీసం 100 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ప్రస్తుతం కొందరు అక్రమార్కుల దృష్టంతా ఈ భూములపై పడింది. కిందటి వైసీపీ హయాంలో ఈ భూమిని మున్సిపాలిటీకి బదలాయించి లీజుల పేరుతో అన్యాక్రాంతం చేసే ప్రయత్నాలు జరిగాయి. ధర్మకర్త పోరాటంతో అవి ఫలించలేదు. తాజాగా పాలక మండలి కమిటీ వేయించే దిశగా అక్రమార్కులు అడుగులు వేస్తున్నారు. ఇక కమిటీలో తమకు కావాల్సిన వారిని నియమించుకునేందుకు పావులు కదుపుతున్నారు. నాడు వైసీపీ హయాంలో రామలింగేశ్వరుడి ఆస్తుల అన్యాక్రాంతానికి పాల్పడిన వ్యక్తులే నేడు కూటమి పంచన చేరి వారి కార్యకలాపాలను కొనసాగించడం ప్రారంభించాడు. ఇక ఈ అక్రమార్కులు చందర్లపాడు బైపాస్ రోడ్డు సమీపంలో ఆలయానికి చెందిన 79 సెంట్ల భూమిని ఆక్రమించారు. విలువ 10 కోట్ల రూపాయలు ఉండగా ఇప్పటికే అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వీటిపై ధర్మకర్త న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైకోర్టు స్టే విధించింది. అయినా నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలయ సిబ్బందిని బెదిరిస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. అధికారుల సహకారాలేమితో ధర్మకర్త స్టే ఆర్డర్పై కంటెంప్ట్కు వెళ్లారు. ఇక ఇంత జరుగుతున్నా అధికారులు కానీ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కానీ స్పందించట్లేదు. అలాగే అయ్యప్ప సన్నిధికి ఎదురుగా ఉన్న 5.38 ఎకరాల్లో సుమారు 35 సెంట్ల భూమి ఆక్రమణకు గురైంది. ఇక దీనిపైన ధర్మకర్త పోరాడుతున్నారు. ఆలయ నిర్వహణ దశాబ్దాలుగా వెంకటాద్రి నాయుడు వంశీకుల పాలనలో జరుగుతూ వచ్చింది. 90వ దశకం ప్రారంభంలో ధర్మకర్తగా ఉన్న వాసిరెడ్డి శ్రీనివాస్ ప్రసాద్ బాబు మరణించారు. ఆయన వారసులు క్లెయిమ్ చేసుకోకపోవడంతో కొద్ది కాలం ధర్మకర్త పీఠం ఖాళీగా ఉంది. ఆ సమయంలో 2-3 సార్లు కమిటీలను ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ఆలయ కుమారులు ఇక సదాశివప్రసాద్, మురళీకృష్ణ ప్రసాద్, రామ్నాథ్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. తమకు వంశపారపర్యంగా ధర్మకర్త హోదా ఉండగా ప్రభుత్వాలు కమిటీలు ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేశారు. విచారణ జరిపిన కోర్టు 2010లో వాసిరెడ్డి సదాశివబాబుకు ఆలయ వంశపార ధర్మకర్త హక్కులు కల్పిస్తూ తీర్పునిచ్చింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఏ ప్రభుత్వము కమిటీలు వేయలేదు. గత వైసీపీ ప్రభుత్వం కమిటీ వేసే ప్రయత్నం చేసి విఫలమైంది. సదాశివబాబు మరణానంతరం ఆయన సోదరుడు రామ్నాథ్ బాబు బాధ్యతలు చేపట్టారు. రామ్నాథ్ బాబు మరణానంతరం ఆయన కుమారుడు మురళీకృష్ణ బాబు బాధ్యతలు చేపట్టారు. ధర్మకర్త బాధ్యతలు నిర్వహిస్తున్న మురళీకృష్ణ బాబు ఇప్పటికే ₹1 కోటి సొంత నిధులతో ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఆక్రమణలు అక్రమాలపై న్యాయ పోరాటాలు చేస్తున్నారు. ఇక తమ ఆటలు సాగవని దొడ్డిదారిన ఆలయ ఆస్తుల కైంకర్యానికి అక్రమార్కులు కొందరు దేవాదాయ శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం కొందరు అధికార పార్టీ నాయకుల సహకారం తీసుకుని ఇప్పటివరకు లేని కమిటీ నియామకానికి సిద్ధమయ్యారు. ధర్మకర్త పేరు కూడా ప్రస్తావించకుండా 9 మందితో కమిటీని నియమిస్తూ పేర్లను దేవాదాయ శాఖకు పంపినట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకంటే 1200 ఎకరాల నుంచి ఇప్పుడు 200 ఎకరాలకి పడిపోయిన పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది అక్కడ? స్థానికులు కావచ్చు, ఆ కుటుంబానికి సంబంధించిన వంశీకులు కావచ్చు, ఏం చెప్తున్నారు? నందిగామలో ఉన్నటువంటి రామలింగేశ్వరుడి భూములపై అక్రమార్కుల కన్నుబడింది. ధర్మకర్త అడ్డుపడుతున్నాడంటూ ఆయన్ని తప్పించే ప్రయత్నం చేయడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని అక్రమార్కులు ఒక పన్నాగం పన్నారు. దాదాపు 1200 ఎకరాల రామలింగేశ్వర స్వామికి భూమి ఉంది. దానికి ఇప్పుడు వరకు కూడా అన్యాక్రాంతం అయిపోయి ఇప్పుడు 200 ఎకరాల భూమి మాత్రమే ఉంది. దాన్ని కూడా కొంతమంది అక్రమార్కులు కబ్జా చేయాలని కూడా ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దాన్ని అడ్డుకోవడానికి ధర్మకర్త పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాడు. హైకోర్టులోకి వెళ్ళి స్టే తెచ్చినప్పటికీ కూడా దాన్ని కూడా పక్కన పెట్టి ఏదో రకంగా రాజకీయ నాయకుల అండదండలతో ఆలయ భూములన్నింటినీ కూడా కొట్టేయాలని కొంతమంది అక్రమార్కులు కన్నుబడినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా బీఆర్కే న్యూస్ బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా కూడా వార్తా కథనాలు టెలికాస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నందిగామ రామలింగేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆస్తులను, ఆ భూములను కొట్టేయడానికి కొంతమంది టీమ్ గా ఏర్పాటు చేయి ధర్మకర్త చేస్తున్నటువంటి ఏదైతే పోరాటాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతోటే ఈ వ్యవహారం మొత్తం కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం స్పందించి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా స్పందించాల్సి ఉంది. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే
అధికారులు ఉంటారో, దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎంతో చరిత్ర ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి గుడికే పంగనామాలు పెట్టడానికి కొంతమంది కేటుగాళ్లు ముందుకు వచ్చారు అంటే ఏ స్థాయిలో బరి తెగించారనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. హైకోర్టులో ధర్మకర్త స్టే తెచ్చినప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి ఏదో రకంగా ఆ భూములను కాజేయాలనే ఉద్దేశంతో కొంతమంది కేటుగాళ్లు ఒక ముఠాగా ఏర్పడి ధర్మకర్తకు కూడా ఏదో రకంగా అడ్డు చెప్పాలనే ఉద్దేశంతో అతన్ని పూర్తి స్థాయిలో పక్కన పెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. వీటన్నిటిని కూడా బీఆర్కే న్యూస్ వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేవాలయాల భూములకు సంబంధించి పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అవుతున్నాయి భూములన్నింటినీ కూడా. ఆ భూములన్నింటినీ కూడా కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాల మీద ఉంది. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన నేతలు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, అలాగే ఆధ్యాత్మిక సంబంధించి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో హిందూ దేవాలయాలు, హిందూ సంరక్షణకు సంబంధించి నడుం బిగించి పోరాటం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా సరే బయటికి రావాలి. ఏదైతే రామలింగేశ్వరుడు స్వామికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయో వాటన్నిటిని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వాటన్నిటిని కూడా గుర్తించి ఏదైతే రామలింగేశ్వర స్వామికి భూములను కాపాడటం కావచ్చు, ఆ ధర్మకర్తకు అండగా నిలవాలని కూడా బీఆర్కే న్యూస్ డిమాండ్ చేస్తుంది. అయితే గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 100 ఎకరాల భూములు ఏదైతే దేవాలయాలకు సంబంధించినటువంటి వారసత్వంగా వచ్చినటువంటి 100 ఎకరాల భూములన్నీ కూడా తరిగిపోతూ వస్తున్నాయి. ఎవరో ఒకరు అక్రమార్కులు ఆ దేవుడు భూముడిపై కూడా కన్నేసి వాటన్నిటిని కొట్టేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. నందిగామలో ఉన్న ఒక్క రామలింగేశ్వర స్వామి గుడే కాదు, చాలా దేవాలయాలకు సంబంధించిన ఆస్తులపై కూడా కొంతమంది రౌడీ మొక్కలు కావచ్చు, కేటుగాళ్లు కావచ్చు, భూబకాసులు కావచ్చు, ఏదో రకంగా దేవుడికే పంగనామాలు పెట్టి ఆ భూములన్నీ కూడా ఆక్యుపై చేయాలని కొంతమంది ఒక ముఠాగా ఏర్పడ్డారు. కాబట్టి వీళ్ళందరిపైన కూడా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్కే న్యూస్ కూడా డిమాండ్ చేస్తుంది. అంటే గత ప్రభుత్వ హయాంలో దీన్ని ఆక్రమించే ప్రయత్నం చేసినప్పటికీ సఫలీకృతం కాలేదు. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ధర్మకర్త పేరు ప్రస్తావించకుండా 9 మందితో కమిటీని నియమిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని ఏ విధంగా చూడవచ్చు? అంటే ఇప్పుడు గత ప్రభుత్వం కంటే అంతకుముందు కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అప్పుడు కూడా ఇలాంటివి జరగకుండా చూస్తారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్మకర్తను కూడా పట్టించుకోకుండా, వారి పేరు కూడా ప్రస్తావించకుండా ఒక కమిటీని నియమిస్తున్నారంటే దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ధర్మకర్త న్యాయస్థానాన్ని ఆశ్రయించి హైకోర్టుకి వెళ్లి స్టే కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే 9 మందితో దేవాదాయ శాఖ కమిటీ ప్రతిపాదన కూడా వస్తుంది అనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఏదైతే కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దీని మీద స్పందించాల్సి ఉంది. ఎందుకంటే ఆయన నడుం బిగించి మరీ ధర్మాదాయ శాఖకు సంబంధించి, హిందూ ధర్మాలకు సంబంధించి, సనాతన ధర్మం గురించి కూడా ఆయన పోరాటం చేస్తున్న నేపథ్యంలో రాజధానికి కోతవేటు దూరం, అమరావతి ప్రాంతం రాజధానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి నందిగామ ప్రాంతంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి భూములు 100 ఎకరాల అన్యాక్రాంతం అవుతున్నాయి. అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు, నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు కడుతున్నారు. ఏదైతే దేవుడికి సంబంధించినటువంటి భూమిని కూడా కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదైతే రామలింగేశ్వరుడు స్వామి భూమిని కాపాడాలని స్థానిక ప్రజలు కూడా హిందూ దేవాలయాలకు సంబంధించి హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా అక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి వాటన్నిటికి కూడా అడ్డుకట్ట వేయాలని తెలుగు ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. అంటే దీని వెనక ఉన్న బడా నాయకులు ఎవరు అనే దానిపై ఎలాంటి చర్చ నడుస్తుంది? అసలు వారి పేర్లు ఏంటనేది ఇప్పటివరకైనా బయటకు వచ్చాయా? ఖచ్చితంగా దీని వెనకాల కొంతమంది నేతల అండదండలతోటే ఇదంతా కూడా జరుగుతుందనే భావన అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఎవరైతే నేతలు ఉన్నారో ఆ నేతలకు సంబంధించినటువంటి డేటాను కూడా త్వరలోనే బీఆర్కే న్యూస్ బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా వార్తా కథనాలు కూడా టెలికాస్ట్ చేయబోతుంది. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా ఏదైతే రామలింగేశ్వరుడు స్వామికి సంబంధించినటువంటి డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా వార్తా కథనాన్ని కూడా ఈ రోజు మనం టెలికాస్ట్ చేస్తున్నాం. ఏదైతే దేవుడికి సంబంధించినటువంటి 100 ఎకరాల భూములు అన్యాక్రాంతం అవుతున్నా సరే అధికార పార్టీ కావచ్చు, కూటమి నేతలు కావచ్చు కళ్ళు అప్పగిప్పి చూస్తున్నారన్న విమర్శలు అయితే సర్వత్రా కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే 1200 ఎకరాల భూమి కాస్త 200 300 పైచీలకన్నా 300 లోపు ఎకరాలకి వచ్చిందంటే మిగిలిన
దాదాపు 1000 ఎకరాల భూమికి సంబంధించి ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయంటే అది ఎవరు ఆక్రమించారు, ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి అన్న దానిపై ఏమైనా క్లారిటీ ఉందా? ఖచ్చితంగా ఆ నందిగామ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది భూ బకాసురులు, కొంతమంది కేటుగాళ్లు రామలింగేశ్వరుడు స్వామికే జటగోపురం పెట్టాలని చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ధర్మకర్త ఆ భూములను వారసత్వంగా రావడంతో, దేవుడికి సంబంధించినటువంటి భూములు కావడంతో ఆయన గతంలో కూడా అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఇటువంటి ఏదైతే భూబకాసురులు, భూ ఆక్రమణలు చేసే కేటుగాళ్లు ఉన్నారో వాళ్ళ ఆగడాలు తట్టుకోలేక నేరుగా ఆయన హైకోర్టుకి వెళ్ళి ఒక స్టే కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొస్తే మరొక కొత్త కమిటీ 9 మందితో ఒక కమిటీ అనే ప్రతిపాదన తీసుకురావటం, ఆ ధర్మకర్తను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయటం మనం ఇప్పుడు చూస్తున్నాం. వీటన్నిటికి సంబంధించి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ దేవాలయానికి సంబంధించినటువంటి భూములు పెద్ద ఎత్తున 100 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. కాబట్టి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వంలో స్పందించి ఇటువంటి దేవాలయాలకి కన్నం పెడుతున్నటువంటి భూబకాసులు ఎవరైతే ఉన్నారో వారి మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కూడా పెట్టాలని బీఆర్కే న్యూస్ డిమాండ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ధర్మకర్త అయినటువంటి మురళీకృష్ణ బాబు వెర్షన్ ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి? ఖచ్చితంగా ధర్మకర్త ఒకటే తెలియజేస్తున్నాడు. గత కొంతకాలం నుంచి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కొంతమంది దేవాలయ భూములను ఆక్యుపై చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారో అదే టీం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అదే విధంగా న్యాయస్థానంలో నాకు న్యాయం జరిగింది, న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత స్టే కూడా వచ్చిందని ఆయన చెప్పడం జరిగింది. అయితే కాకపోతే కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో కొంతమంది మరింత బరి తెగించి ఆ ధర్మకర్తను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో ఆయన తీవ్ర స్థాయిలో ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల పరిస్థితి చాలా దారుణంగా ఉందని కూడా ఆయన తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. చాలా దేవాలయాలకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు సేకరించాలి. ఏ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు ఎంత ఉన్నాయి, ఎంత మేర అన్యాక్రాంతమైన, ఎంత మేర ఆక్యుపై చేశారనే దాని మీద పూర్తి డేటా తీసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నాడు. అసలు అక్కడ స్థానిక ప్రజలు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, భక్తులు కావచ్చు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 100 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు దేవాలయానికి సంబంధించినటువంటి నందిగామ రామలింగేశ్వరుడు స్వామికి సంబంధించినటువంటి భూములు 100 ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడంటూ కూడా స్థానికులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే కూటమి నేతలు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నాయకులు, ఉప ముఖ్యమంత్రి పదవి పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి ఇటువంటి ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలంటూ కూడా స్థానికులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొంతమంది ధర్మాదాయ శాఖకు సంబంధించి ఎవరైతే హిందూ మనోభావాలు దెబ్బతింటూ చేస్తున్నారో వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా చాలా సున్నితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు హిందూ భక్తులు మాత్రం పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి అక్రమార్కులు కావచ్చు, భూబకాసులు కావచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ధర్మకర్తకు సపోర్ట్ చేస్తున్నారా ఈశ్వర్? ఖచ్చితంగా స్థానికుల నుంచి ధర్మకర్తకు సపోర్ట్ వస్తున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నేతల అండదండలతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే దేవాలయానికి సంబంధించినటువంటి భూములు ఆక్రమణ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ధర్మకర్తతో పాటు స్థానికులను కూడా భయపెట్టే పరిస్థితి ఉంది. ఏ స్థాయిలో భయపెడుతున్నారంటే ఆ చుట్టుపక్కలకు వస్తే మీ అంతు చూస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. ఈ వ్యవహారాన్ని ఇప్పుడు బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా బీఆర్కే న్యూస్ పూర్తి స్థాయిలో ఆధారాలతో కూడినటువంటి వార్తా కథనాన్ని కూడా ఇప్పుడు ప్రసారం చేసే నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. అంటే 9 మందితో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు కదా, ఆ కమిటీలో సభ్యుల కింద 9 మందిని ఎవరెవరిని నియమించారనుకోవచ్చు అంటారు? ఎవరి పేర్లు బయటకు వచ్చాయి అసలు? ఖచ్చితంగా ఏదైతే ఈ ధర్మకర్త అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పోరాట పటిమ, అతను గతం నుంచి కూడా ఆ దేవాలయ భూములను కాపాడాలని ఆయన పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకోవడానికి కొంతమంది అక్రమార్కులు బయటకు వచ్చారు. దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు 100 ఎకరాలు ఆక్యుపై చేయడం, అక్రమ నిర్మాణాలు చేపట్టడం, వాటికి సంబంధించినటువంటి ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళని భయపెట్టడం, ఇటువంటిది అక్కడ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే కూటమి ప్రభుత్వం కావచ్చు,
పోలీసుల సపోర్ట్ తో ఆ ధర్మకర్తకు ఒక సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్థానికులు కూడా తెలియజేస్తున్నారు. అంటే అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? ఎందుకంటే ఇంత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమం జరగకూడదని మరలా ట్రై చేస్తుంటే ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి వాళ్ళకి ఎదురైన నేపథ్యంలో ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ ఘటనకు సంబంధించి? ఖచ్చితంగా, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికుల ప్రజలందరూ కూడా ఒకటే ఆశతో ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే రామలింగేశ్వరుడు స్వామికి సంబంధించినటువంటి 100 ఎకరాల భూములు కాపాడుకోవచ్చు అని ఒక భరోసా వచ్చిందనేది స్థానికుల ప్రజల నుంచి వస్తున్నటువంటి భావన. అయితే అక్కడ సీన్ రివర్స్ అయింది. ఎవరైతే అక్రమార్కులు ఏదైతే దేవాలయానికి సంబంధించినటువంటి భూములను కబ్జా చేశారో వాళ్ళు మరింత బరి తెగించి ఏ ప్రభుత్వం అయినా సరే మమ్మల్ని అడ్డుకునేది ఎవరంటూ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళని భయపెట్టడం, ఆ ధర్మకర్త ఎవరైతే ఆ దేవాలయానికి సంబంధించినటువంటి భూముల పోరాటం చేస్తూ ఉన్నాడో అతన్ని కూడా భయపెట్టే స్థాయికి వెళ్ళారంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆలయ సిబ్బందిని కూడా బెదిరించారు అని అంటున్నారు కదా, మరి వారు ఎవరైనా సరే కంప్లైంట్ చేయడం జరిగిందా బయటకు వచ్చి? ఖచ్చితంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆలయానికి సంబంధించినటువంటి భూముల గురించి ఎవరు ప్రశ్నించినా సరే వాళ్ళని భయపెట్టే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ధర్మకర్త వీటన్నిటిని కూడా నిలబడి ఆయన ఒక్కడే పోరాటం చేస్తూ ఉన్నాడు. అదే విధంగా కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుకి వెళ్ళి ఏదైతే 1200 ఎకరాల భూములు ఉండాలి, కేవలం ఇప్పుడు 200-300కి మాత్రమే పరిమితమైంది. ఈ దేవాలయానికి సంబంధించినటువంటి 100 ఎకరాల భూములు ఎక్కడికి వెళ్ళాయి అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిపితే విస్తుపోయే వాస్తవాలు బయటపడే అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే అక్కడ అక్రమ కట్టడాలు కడుతున్న వ్యక్తులు ఏ ప్రాంతానికి చెందిన వారు? అంటే అక్కడ స్థానికులా లేకపోతే బయట వారు వచ్చి కడుతున్నారా అనే దానిపై ఒక క్లారిటీ ఉంది? అసలు ఎవరు కట్టిస్తున్నారని దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది గ్రూపుగా ఏర్పడి ఏదైతే దేవాలయానికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించి వాటి మీద వాళ్ళ కన్నుబడిన తర్వాత వాటిని కొంచెం ఆక్యుపై చేస్తూ వచ్చారు. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తరుణంలో అధికారులు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో వాళ్ళు మరింత బరి తెగించారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పందా ఎక్కడా కూడా మార్చుకోలేదు. అదే తంతుగా పెద్ద ఎత్తున ఆ భూ కబ్జాలకు పాల్పడటం, వాటన్నిటిని కూడా పేపర్స్ అన్ని కూడా ట్యాంపరింగ్ చేయటం, మాకు వారసత్వంగా వచ్చిందని కళ్ళబొల్లి మాటలు చెప్పడం, ఏదో ఒక పేపర్ సృష్టించడం, ఆ దేవాలయానికి సంబంధించిన భూమిని ఏదో ఒక రకంగా లాక్కోవాలనే భావనతోటే వాళ్ళ ప్రయత్నాలు ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మొత్తంగా ఏం కోరుకుంటున్నారు అక్కడ నుంచి ఉన్న స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్న ఆ వంశస్థులు కావచ్చు, ఏం కోరుకుంటున్నారు? ఖచ్చితంగా ఏదైతే దేవాలయానికి సంబంధించి నందిగామకు సంబంధించి రామలింగేశ్వరుడి భూములు, ఆ స్వామికి సంబంధించినటువంటి భూములు పెద్ద ఎత్తున 100 ఎకరాలు అన్యాక్రాంతమైన నేపథ్యంలో వాటన్నిటిని కూడా ప్రభుత్వం కాపాడాలి. అదే విధంగా ఎవరైతే ఈ దేవాలయానికి సంబంధించిన భూముల మీద కన్నుబడిందో వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా స్థానికులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.